సెంటర్లు పెట్టండి దయచేసి. మీరు ఎన్ని ఎక్కువ సెంటర్లు పెడితే అంత తొందరగా పంట పోతుంది, అప్పుడు రైతు ఉపశమనం కలుగుతుంది. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తే రైతులను కూడా తీసుకొని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది. రైతు రోడ్డెక్కితే మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మొక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకున్నారు. మీరు కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతును ఆదుకోవాలి తొందరగా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే సోయా పంట కూడా చేతికొస్తా ఉన్నది. మీరు ఇప్పటి నుంచే సోయా పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి, ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ప్రభుత్వం కూడా డైరెక్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు మొక్క పంటకైనా గట్టి పట్టనీయకండి. సోయాలు వచ్చే టైం కల్లా మీరు మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకోవాలి. మొక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సోయా కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి. మక్క పండించే రైతుల్ని, సోయా పండించే రైతులను ఆదుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం.